అంటే మనం ఒక పని చేయాలి అంటే ఆ పని మనకు కంఫర్ట్ ఉందా లేదా, అంటే మనం కంఫర్టబుల్గా చేయగలమా, అన్నీ కంఫర్ట్గా ఉంటే చేద్దాము, మనకి ఇది మనం ఈ పని చేయడానికి మనకి ఇది అడ్డం ఉంది, సో ఇది నెక్స్ట్ చేద్దాంలే అనుకుంటాం. కానీ తను బిజినెస్ స్టార్ట్ చేసింది, అంటే ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసింది. కానీ తర్వాత బాగా అంటే ప్రొడక్ట్స్ నచ్చినాయి, బిజినెస్ నచ్చింది, బాగా చేద్దామనే ఎక్సైట్మెంట్తో బాగా ముందుకెళ్ళే టైంలో సో అనుకోకుండా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే తనకి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అడ్డంకులు వస్తాయి. ఎలాంటి అడ్డంకులు వస్తాయి అంటే, మనం అది కారణంగా చెప్పి బిజినెస్ ఆపేద్దాము అన్నంత పెద్ద కారణాలు వస్తాయి. కానీ అలాంటివి వచ్చినా కూడా సో మన లైఫ్ కానీ మన బిజినెస్ కానీ ఆగకూడదు అన్న అలాంటిది మనం మానస గారిని చూసి నేర్చుకోవాలి. తను బిజినెస్ గట్టిగా చేద్దామని డిసైడ్ అయిపోయి ప్లాన్ చేసుకున్నప్పుడు సడన్గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టు. సో ఎంతంటే మేము నాగ్పూర్ మీటింగ్కి వెళ్ళి అందరం టికెట్స్ బుక్ చేసుకున్నాము నాగ్పూర్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళ ఫాదర్కి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎటు వెళ్ళాలి అంటే, ఒక మీటింగ్కి రాకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఎంత ఫీల్ అవుతారా అని నేను మానసాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే బిజినెస్కి ఎంత ప్రయారిటీ ఇస్తుంది, అంటే ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇస్తుందో సో బిజినెస్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో మేము వెళ్ళిన తర్వాత కూడా తన హాస్పిటల్లోనే వీడియో కాస్ట్ చేసేది, మీటింగ్లో ఏం జరుగుతుంది మేడం నాకు చెప్పండి, ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అని. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఓకే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, అయిపోయింది, సో నెక్స్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామమ్మా, ఓకే డోంట్ వరీ అని చెప్పేసి మళ్ళీ రీస్టార్ట్ మళ్ళీ చదివితే మొదలుపెట్టారు. మళ్ళీ 1 month ఉన్న తర్వాత వాళ్ళ మామగారు చనిపోయారు హార్ట్ అటాక్తో. అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ చూడండి. మనం చాలా చిన్న చిన్న కారణాలకే బిజినెస్కి చాలా రీజన్స్ చెప్తూ ఉంటాం, మనం మీటింగ్కి రావాలన్నా బిజినెస్ చేయాలన్నా కూడా. కానీ ఇంత పెద్ద రీజన్స్ కానీ ఇలాంటి సంఘటనలు తన లైఫ్లో జరిగినా కూడా వాళ్ళ మామగారు చనిపోయిన ఒక 2 monthsకే తను డైమండ్ మాస్టర్ అయ్యారంటే చూడండి. అంటే ఎంత హార్డ్ వర్క్, తన డెడికేషన్ ఎలా ఉంది అనేది. సో అలాంటి పర్సన్ నుంచి ఒక హౌస్ వైఫ్గా ఉంటూ సో ఇంత ఫాస్ట్గా సక్సెస్ అయిన మానస దగ్గర నుంచి మనం ఫ్యూ వర్డ్స్ విందామండి తన సక్సెస్ గురించి. సో ప్లీజ్ వెల్కమ్ టు ది మానస. అందరి చేతులు ఖాళీగా లేవు పాపం, క్లాస్ మనమే కొడదాం. Good afternoon, everyone. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. Leaders. గుడ్ ఆఫ్టర్నూన్. And మ్యామ్ చెప్పారు వీటన్నిటికన్నా మా నేమ్ ఈస్ మానస, నేను భీమవరం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు కుమార్ గారు. సో దీనికి జనరల్గా సార్ 864 సిస్టమ్ అంటారు కదా, బేసిక్ ప్రిన్సిపల్స్, సిస్టమ్, రూల్స్ ఫాలో అవ్వాలని. అలాగా నాకు ఈ బిజినెస్కి సంబంధించి ఒక 3 pillars ఉన్నాయి. నేను కనిపిస్తున్నాను జస్ట్, నా కింద 3 pillars నన్ను నిరంతరం అలా లిఫ్ట్ చేస్తూనే ఉన్నాయి 6 months నుంచి. అవి ఏంటంటే, ఫస్ట్ మా నాన్నగారు, మా వారు అండ్ మై లెజెండరీ సెంటర్ శ్రీనివాస్ గారు. వై? బికాస్ వాళ్ళ ముగ్గురు నేను ఇది తీసుకోవడానికి కారణం మా నాన్నగారి వల్ల నాకు తెలిసింది. అండ్ సెకండ్ మా వారి సపోర్ట్. ఆ సపోర్ట్ మాలో చూసి మాకు ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా అవర్ గర్ల్స్ని అలా కాపాడుకుంటూ సార్ తీసుకొచ్చారు మమ్మల్ని ఇప్పటిదాకా. ఈ మూడిట్లో ఏ ఒక్కటి బ్యాలెన్స్ లేకపోయినా నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఇప్పుడు. ఇట్స్ ట్రూ. వై? బికాజ్ మనం ఎంతైనా కష్టపడవచ్చు, మనకి వెనకాల ఒక సపోర్ట్ కావాలి. ఇందాక చెప్పారు చూడండి ప్రియా మ్యామ్, టీం వర్క్ కావాలి. ఏ సార్కి ధైర్యం లేదా, సార్ చేయలేరా, సార్కి తెలివితేటం లేదా అని. అది చాలా వాస్తవం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క స్పెషలైజ్డ్ క్వాలిటీ ఉంటుంది. నేను చేస్తే అవుట్పుట్ అక్కడ వరకే వస్తుంది, బట్ ఫ్యూ పీపుల్ టీమ్ వర్క్గా చేస్తే అది ఫ్యాబులస్ రిజల్ట్గా బయటకు వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ద టీమ్ వర్క్. అలానే వాళ్ళ ముగ్గురు సార్ అందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ ఇక్కడ దాకా నేను వచ్చాను. అండ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు మై అప్లైనర్స్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లిస్ట్ బికాజ్ ఫస్ట్ మా బ్రదర్, మా వదిన, షీ ఈస్ ద ఫస్ట్ అప్లైనర్ ఫర్ మీ. ఆఫ్టర్ దట్ మల్లికార్జున్ గారు అండ్ శ్రీనివాస్ బాబాయ్, ప్రియా మ్యామ్ అండ్ అవర్ మెంటర్ శ్రీనివాస్ గారు. అండ్ చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి లైఫ్లో, కానీ పిల్లల్ని, ఫ్యామిలీని ప్రతి ఒక్కటి మిస్ అయిపోతాం. కానీ మన గోల్ చూసినప్పుడు అది రీచ్ అయితేనే కదా వీటన్నిటికీ ఒక అర్థం ఉంటుంది.
నాకు ఫ్యామిలీ ఇంపార్టెంటా, బిజినెస్ ఇంపార్టెంటా, పిల్లలు ఇంపార్టెంటా అంటే ఇప్పుడు నేను ఎటామీ అనే చెప్తాను. ఎందుకంటే ఒక తల్లికి పిల్లలకి ఒక వయసు వచ్చేంత వరకే తల్లి అవసరం. మా బాబుకి 16 years, మా బాబుకి 17 years, పాపకి 16 years. సో వాళ్ళకి ఇప్పుడు నా అవసరం లేదు. ఎంతవరకు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే. టైంకి తిన్నారా లేదా, హెల్త్ ఎలా ఉంది, అక్కడి వరకు నేను వాళ్ళని గైడ్ చేయగలను. బట్ ఇప్పుడు నాకు బేబీ ఎవరంటే నా బిజినెస్సే. నేను దానిలో నేను గ్రో అవ్వాలి, ఇంకా అచీవ్ అవ్వాలి, టాప్ హైట్స్ చూడాలి. సో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, సాక్రిఫైసెస్ చేయాలి, అందరం బాధపడతాం. కానీ మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడు పడుకోకూడదు. సార్ అంటుంటారు బుల్డాగ్ నువ్వు అని. సార్ని విసిగించేస్తాను. నేనేం చేయాలి సార్, నాకేంటి సపోర్ట్, నేను ఇది అవ్వాలి, మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి, దీనికోసం నేనేం చేయాలి అని మధ్యలో మా వారికి మీరు ఏం చెప్తారు, మీరు ఎలా కన్విన్స్ చేస్తారు. సో ఇలానే ఎప్పుడు విసిగిస్తూ ఉంటాను అనుకుంటాను. కానీ అది ఒక మంచి స్ట్రాంగ్ రీజన్ కాబట్టి సార్ కూడా ఏమన్నారు, పైకి అలా తిడుతూ ఉన్నా మమ్మల్ని లిఫ్ట్ చేయడమే కదా సార్ బాధ్యత. సో హీ విల్ ఎంజాయ్ ఇట్ అనుకుంటున్నాను నేను అన్ని. బట్ అండ్ ఇంకా చెప్పాలంటే మా ఫాదర్ని చాలా మిస్ అవుతున్నాను నేను. సార్ అంటుంటారు నిన్ను అప్పగిచ్చి వెళ్ళారమ్మా నాకు అని చెప్పేసి అంటుంటారు. ఇంతకు ముందు నిజంగా చెప్పాలంటే ఒక వైట్ పేపర్ లాగా ఒక షాప్ ముందు నించొని ఒక పెన్ కొనుక్కోవడం కూడా నాకు రాదు. ఐ డోంట్ నో. నాన్న అలాగా ట్రీట్ చేసేవాళ్ళు. అట్లాగే మ్యారేజ్ అయినాక అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అదే అలవాటు. అన్నీ నా దగ్గరికి వస్తాయి, నేను దేనికి వెళ్ళను. అలాంటి నేను ఒక కంఫర్ట్ చూసుకోను. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇప్పుడు కార్ లేదు, జస్ట్ ఇప్పుడు కార్లో వచ్చా, ఆ కార్లో అయితే ఓలా బుక్ చేసుకుందాం, ఆటోకి వెళ్ళిపోదాం, ట్రైన్ తీసుకుందాం, వెళ్ళిపోదాం, జస్ట్ సింపుల్ అంతే. అందరు మన మైండ్ సెట్ని మనం అలా మార్చుకుంటే కనుక తప్పకుండా వెళ్ళచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను సార్ వితౌట్ పర్మిషన్. ఒక ఫాదర్ని బాబు వెళ్ళి అడుగుతాడు, చిన్న బాబు, నాన్న నా లైఫ్ విలువ ఎంత అని. ఒక రాయి ఇస్తాడు, రాయి ఇచ్చి ఇది తీసుకెళ్ళి మార్కెట్లో కూర్చో, ఎంత అంటే నీ 2 fingers మాత్రమే చూపించు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఒక ఆవిడ వస్తారు, వచ్చి ఇది ఇది ఎంత అంటే 2 fingers చూపిస్తే 200 rupees చెప్తాడు. 200 rupees ఆవిడే చెప్తాడు, కానీ జస్ట్ ఫింగర్స్ చూపిస్తాడు. ఆ 200 అనగానే అదేంటి అసలు ఇది ఏంటి పిచ్చిరాయి కదా, 200 rupees ఏంటి అని వాళ్ళ నాన్న దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి, నాన్న 200 అంటున్నారు అంటే, ఈసారి నువ్వు మ్యూజియం దగ్గరికి వెళ్ళి, నువ్వు మ్యూజియం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా సేమ్ ఏం మాట్లాడు, ఓన్లీ 2 fingers చూపించంటారు. అక్కడ కాస్ట్ అడిగితే 20,000 చెప్తారు. నాన్న అక్కడ 200 ఇక్కడ 20,000 ఏంటి అని అడుగుతారు. ఈసారి నువ్వు వెళ్ళి గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నించో అంటారు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక షాప్ చూసి గమనించి అడుగుతాడు ఏంటిది అంటే చూపిస్తే నేను 2 lakhs ఇస్తాను నీకు, నాకు ఇస్తావా అది అంటాడు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు, అదేంటి 200 కాదు 20,000 కాదు 2 lakhs అంటున్నారు, ఏంటి నాన్న అది అంటే, నీ లైఫ్ విలువ కూడా అంతే, నువ్వు ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు దాన్ని అక్కడ ఉంచితేనే దానికి అర్థం. 200 దగ్గర కాదు 2 lakhs దగ్గర ఉండాలి. అది మన థింకింగ్ ప్రాసెస్లో, మన మైండ్లో నిద్రపోతూ కూడా ఆలోచించాలి దాని గురించి. మనం ఎక్కడ ఉండాలో మనం డిసైడ్ అవ్వాలి. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ మన బిజినెస్కి అది కనెక్టివిటీ చేస్తే, నేను సార్ దగ్గర ఉండడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నేను ట్రూగా నమ్ముతున్నాను అది. బికాజ్ అంత నాలెడ్జ్ నాకు లేదు, అంత నాలెడ్జ్ లేదు, అంత స్కిల్స్ లేదు. ఒక హౌస్ వైఫ్ పెళ్ళైంది, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటాను, చక్కగా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దేనికి లోట్లేదు. కానీ సార్ అన్న చూడండి, వీ హ్యావ్ టు రీస్టార్ట్ అప్ అవ్వాలి. కొన్ని గోల్స్ ఉంటాయి, మనని మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఏంటనేది చూపించాలి. దిస్ ఈజ్ మై లైఫ్ జర్నీ. థ్యాంక్ యూ.